పద లోపలికి వెళ్దాం. రాక్క లోపల రా. పెళ్లి కొడుకు దర్జా చూస్తుంటే పెళ్లి చూపులకు వచ్చినట్టు లేడు. కట్నం డబ్బులు లెక్కెట్టుకోవడానికి వచ్చినట్టుంది. అమ్మాయిని పిలవండి. అక్క, ఈ అమ్మాయి పెళ్లి కూతురు. ఈ అమ్మాయి పెళ్లి కూతురా? అక్క రే లేరా, పదరా. అక్క ఒక్క నిమిషం. బాబు, నువ్వు అమ్మాయిని చూసావా? అమ్మ చూస్తే చాలు. సజెషన్, సెలెక్షన్, డెసిజన్ అన్ని అమ్మే చూసుకో. బాబు, నువ్వు ఇక్కడే ఉండయ్యా. అక్క ఒక్కసారి ఇట్లా రమ్మంటుంటే. అందంగా తెల్లగా ఉన్న అమ్మాయిని చూసి నీ పెద్ద కొడుక్కి చేసుకున్నావు. ఏమైంది? నీకంటే అందగా తినని నీ మాట వినకుండా అన్ని విషయాల్లో నిన్ను చీపురు పుల్లలా తీసి పక్కన పెట్టింది. తన అందంతో నీ కొడుక్కి పిచ్చెక్కించింది. అదే ఈ అమ్మాయి అనుకో, కొంచెం రంగు తక్కువ కాబట్టి తన అందాన్ని కాకుండా గుణం చూసి చేసుకున్నావనే కృతజ్ఞతతో నువ్వు చెప్పినట్టల్లా వింటూ నీకు అడుగులకు మడుగులెత్తుతూ అణిగి మణిగి ఉంటుంది. అయ్యో, ఏంటింత దిగారుగా ఉన్నారు? ఇప్పుడేమన్నా కొంపలు అట్టుకుపోయాయా? ఏం జరిగిందని? ఇంకేం జరగాలి? వాళ్ళకన్నీ చెప్పేశానని చెప్పావు. పెళ్లి చూపులు ముట్టి ఫార్మాలిటీకే అని చెప్పావు. వాళ్ళందరి ముందు మేము తలదించుకునేలా చేసావు. అసలు బుద్ధుందా నీకు? ఉంది కాబట్టే నో అని చెప్పి వెళ్ళిపోయిన ఆవిడ చేతే ఎస్ అనిపించుకుని తీసుకొచ్చాను. ఆవిడే బయటే ఉన్నారు. కాకపోతే రంగు విషయం మర్చిపోవడానికి కట్నం కొంచెం పెంచితే సరిపోతుంది. యాభై అని చెప్పాం కదా, దాన్ని 1 కోటి చేసేస్తే సరిపోతుంది. ఏదో ఒకటి చేసి దాన్ని పెళ్లి చేయకపోతే మన కష్టాలు పెరుగుతాయి కానీ మన బాధలు తగ్గవండి. కట్నం డబ్బులు ఇవ్వకుండా పెళ్లి చేయాలనుకుంటే అది మరింట్లోనే ముసండైపోతుంది. మురళి నిన్ను 100% లవ్ చేస్తున్నాడు. మురళి నిన్ను లవ్ చేస్తున్నాడో లేదో ముందు వెళ్ళి తెలుసుకో. మురళి నిన్ను లవ్ చేస్తున్నాడని తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని మురళిని పెళ్లి చేసుకో. నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని డైరెక్ట్ గా అడిగితే బాగుండదు. మరి ఎలా తెలుసుకోవాలి? నీకు పెళ్లి సంబంధం కుదిరిందని చెప్పు. ఈ మాట చెప్పగానే మురళి మొహంలో ఏమాత్రం డిసప్పాయింట్ కనిపించినా నిన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క. ఆ ఫీలింగ్ కనిపించకపోతే నిన్ను ప్రేమించట్లేదని అర్థం. బాబాయ్, రామ్మా రా. మురళి లేడా? లోపల ఉన్నాడమ్మా. అక్కడేం చేస్తున్నాడు? పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడమ్మా. అవి పిచ్చి పాటలు కాదు బాబాయ్, ఎన్నో గుండెల్ని తట్టి లేపే పాటలు, అలసిపోయిన మనసుల్ని నిద్రపుచ్చే పాటలు. ఎప్పటికైనా మురళి మంచి సింగర్ అవుతాడు. మనతో మాట్లాడడానికి కూడా ఖాళీ లేనంత బిజీ సింగర్ అవుతాడు. చూస్తూ ఉండండి. ఈ గొప్పింటి అమ్మాయికి మా పేదోడితో స్నేహం ఏంటో. మనుషులకు తప్ప మనసులకి పేద గొప్ప తేడా లేదు కదా.